అండి గతంలో ఉన్న ఆయనకి ఈయనకి తేడా ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? తేడా ఏం లేదు. చంద్రబాబు డెవలప్ మడిచి, అతనే అరాచకం మడిచి. సంపద సృష్టిస్తానన్న నాయకుడు ఇంకా సంపద సృష్టిస్తలేదా అనేసి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మాట్లాడతారండి, ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడకుండా ఎట్టుంటారు? ఇప్పటికైతే ప్రభుత్వం అయితే పరిపాలన తీరైతే మంచిగానే, ఏ అభ్యంతరం లేదు. ఏంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదండి. 7 నెలల్లో ఆయన చేస్తానన్న హామీలే కావచ్చు, ఇస్తానన్న ఫింక్షనే కావచ్చు, ఎన్ని సాధ్యం చేసుకుంటూ వచ్చాడు ఈ 7 నెలల్లో? 7 నెలల్లో పనులు బాగానే చేసిండు. రోడ్లు మాసికలు, రోడ్లు మరమ్మతులు బాగా చేస్తున్నాం. ఆయన గవర్నమెంట్లో ఆడ మాస్క్ వేశారు. గత 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగిందంటారు? తెలిసిన అందరికి, మీకు తెలుసు, మాకు తెలుసు. ఆయన ప్రత్యేకంగా చెప్పుకునేది లేదు. కాదండి, మరి పంటలు ఎక్కువగా పండించడం వల్లే ధరలు లేవంటున్నారు, కరెక్టేనంటారా మరి? ఏముంది, ఆ పాత కూలికే సరిపోయింది. బాబాయ్ గారు మీ పేరండి? మోదుగులు అప్పయ్య. ఏంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదండి. 7 నెలల్లో ఆయన చేస్తానన్న హామీలే కావచ్చు, ఇస్తానన్న ఫింక్షనే కావచ్చు, రైతులకు చెప్పిన మాటలే కావచ్చు, ఎన్ని సాధ్యం చేసుకుంటూ వచ్చాడు ఈ 7 నెలల్లో? ఈ 7 నెలల్లో కొన్ని పనులు బాగానే చేసిండు. రోడ్లు మాసికలు, రోడ్లు మరమ్మతులు బాగా చేస్తుండవు. ఆయన గవర్నమెంట్లో ఆడ మాస్క్ వేశారు. ఆ రకంగా బాగా జరుగుతుంది. కానీ ఈయన 3 రాజధానులు అంటే పెద్ద స్టేటు. ఒక రాజధాని ఏడవం చేత కాక 3. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి పైపెచ్చు మళ్ళీ రాజశేఖర రెడ్డి ఉండు. ఆయన పర్లో ఒక రకంగా ఆయన అనకూడదు అసలు. ఆయన రాజకీయం బాగానే ఉంది. వీళ్ళిద్దరు అన్నదమ్ములనే చేశారు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు. బాగానే చేశారు. కానీ ఎన్టీ రామారావుతో పాటు ఇప్పుడు లాక్కొత్తండు మా చంద్రబాబు. ఎన్టీ రామారావు గారు చేస్తుండు అన్ని అనుకుంటున్నాం మేము. అంత మెరుగ్గా ఉంది. ఓకే, మాకు ఇది రాజధాని కనుక అయితే మాకు కష్టాలు దక్కుతాయి. ఏదో 4 ఎకరాలు ఉందనుకో, అప్పు అయ్యి ఉందనుకో, 1 ఎకరం అమ్ముకుంటే సరిపోద్ది. రేట్లు వస్తాయి కదా, అది ఆలోచన మాకు. రాజధాని అంటే అక్కడ ఉందా మీకు పొలం? ఇక్కడ ఉందా? ఇక్కడే ఉండా, దగ్గర కదా. 10,000 మంది 20,000 బద్ది తప్పే ఉంది. అందులో ఒక అప్పు అయింది, 1 ఎకరం అమ్ముకుంటాం, అప్పు తీర్చుకుంటాం అట్లా. అంటే మరి ఇప్పుడు చాలా వరకు చాలా మంది చెప్తున్న మాటలు ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాత రైతు భరోసా అన్నాడు. అసలు ఆ రైతు భరోసా ముచ్చట ఏంటి అంటున్నారండి? పాస్బుక్లు ఆయన ఇటువైంది ఎవరు, మాకు ఈయనే బాగుంది. ఇప్పుడు చాలా వరకు ఒక్కటే చెప్తున్నారు అంతా కూడా, ఈయన వచ్చిన తర్వాత పథకాలు ఏం చేయట్లేదు అనేసి మాట్లాడుతున్నారు. సూపర్ 6 అని ఇచ్చిన చాలు, ఇంకా ఎంతకంటే మనకి ఇంకేం చేయాలి? ఏదో కొద్ది గొప్ప ఆయన వేస్తానండు మోడీ గారు, దాని తోడి కసి నేను వేస్తానండు. వేసినప్పుడే వేస్తారు కదా, పట్టానికి పొలం అయితేయా, అందుకని కత్తి నిదానం మీదగా అవుతాయంట. మరేంటి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు, ఆయన 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగించాడు పరిపాలన? అంతా దుర్మార్గమే. తన కళ్ళు ఉండోళ్ళకేమో కేసులు లేవు, ఇటు ఉన్న పక్కన ఉండోళ్ళకేం కేసులు, 10 కేసులు. ఆ గవర్నమెంట్ అట్లా చేసింది. మీకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి సుభిక్షంగా ఉందంటారా? బాగానే ఉంది. ఇక గిట్టనోడు ఏదో గిట్టని మాటలే కానీ బ్రహ్మాండంగా ఉంది. పాలన బాగానే ఉంది. పట్టు అంటే పని అయితే 10 రోజులు అటు ఇటు వేస్తారు. మంచిగా ఉంది. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు నరసింహారావు. బాబాయ్ గారు కొంచెం జుట్టు మీ వాళ్ళని చూస్తుంటే వయసు పైబడినట్టుంది. మరి పనులు అట్లా ఇంకా చేస్తున్నారా లేదా ఆపేశారు? నేను చేయట్లేదా. ఏం చేశారండి గతంలో, అప్పట్లో ఏం చేశారు? వ్యవసాయం. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయితే ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, 7 నెలల పరిపాలన తీరు ఏ విధంగా ముందు సాగుతుంది అంటారు? బాగానే చేస్తుండ, రోడ్లు అవి చేస్తుండో, పింఛన్లు ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు. అయితే కొన్ని ఆయన చెప్పినవి చేయాల్సినవి ఉన్నాయి, చిన్నగా చేస్తాడు. అన్ని ఒకసారి చేయడానికి కొంత బడ్జెట్ కూడా లోటు ఉంది కదా, అయిన వరకు బాగానే చేసుకుంటూ వస్తుంటాం. అంటే ఏంటంటారండి, ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే పెన్షన్ అనేది 4,000 అనేది సాధ్యమైంది అంటున్నారు. మరి ఇచ్చాడు కదా 4,000. 3 నెలల ముందు నుంచి ఇచ్చిండు కదా, ఆయన ప్రకటించిన కాడ నుంచి 7,000 కూడా ఇచ్చిండు కదా, ఇస్తున్నారు కదా. అంటే ఈ ఫింక్షన్ అనేది ఒక్కటే సాధ్యం చేయగలిగారు, ఇతర మిగతా ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, ఆ సూపర్ 6 లో భాగంగా ఒకటి కూడా నెరవేర్చలేకపోయాడు ఫింక్షన్ తప్ప అనేసి విమర్శలు వస్తున్నాయి. గ్యాస్ 2 ఇచ్చాడుగా,
ఇంకా 2, 3 ఉన్నాయి. ఇంకా రేపు ఉగాదికు ఎప్పుడో ఇస్తానంటుండో. ఇంకా ఒక్కొక్కటి చల్లగా చేసుకుంటూ వస్తాడు. ఎవరు రాగానే చేయలేరు కదా, కొద్దిగా సర్దుబాటు ఉండాలి కదా. ఉండాలి కదా. మరి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగిందంటారు? తెలుసుగా అందరికి, మీకు తెలుసు, మాకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పుకునేదే లేదు. ఆయన చేసిందే లేదు. ఎక్కడ రోడ్లు అక్కడే ఉండి, ఎక్కడ పని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా ఉంది. రాజధాని అయినా, పోలవరం అయినా, ఇంకొకటి అయినా. కాకపోతే ఏదో తడ ఒక 1000-6,000 వాళ్ళకి ఇచ్చిండు గత, అంత తప్పితే మినహాయించి ఏం చేసిండు ఆయన? చేయలేదు కదా, సాగించలేదు కదా. అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. అయితే వాడు అనుకోలేడు కాబట్టి, అంతేగాని అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పటికైతే పరిపాలన తీరైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 7-8 నెలల్లోనైతే మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? రైతుల పరిస్థితి ఏముందండి, అదే వడ్లకు రేటు బాగానే ఉంది. నీళ్లు బాగానే వచ్చినాయి ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల. మరి కాస్త పత్తి కొనడం, పత్తి కూడా 7,700, 7,500 చేసుకున్నారు సీసీ పెట్టి. అయితే మిరగాయల రేటు కొంచెం స్లోగా ఉంది ఇప్పుడు. మరి అది ఒకటి ప్రాబ్లం. ఇప్పటికైతే రైతులకైతే ఈయన వచ్చిన తర్వాత అయితే రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, అందరికీ అనుకోగా ఉందంటారా గవర్నమెంట్? ఇది అనుకోగానే ఉందండి, బాగానే ఉంది. మంచిగానే కొనసాగుతుంది, బాగానే ఉంది. కాకపోతే కొంచెం టైం ఇస్తే అన్ని పథకాలు జరుగుతాయంటారా? జరుగుతాయి అని చెప్తుండే కదా. ఉగాదికి ఏదో ఈ రైతు భరోసా ఇవి కూడా ఇస్తానంటుండు. చూద్దాం, ఇస్తాడు కూడా. ఇస్తానన్నాక ఇవ్వకుండా ఉండడు. టైం ఇచ్చి చూస్తే అన్ని జరుగుతాయండి. జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? శ్రీనివాసరావు, ముప్పాళ్ళ. ఏంటండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయితే సుమారుగా అయితే ఒక 7-8 నెలలు అయితే అవుతుంది. మరి 7-8 నెలల కాలం వ్యవధిలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారండి? పరిపాలన బాగానే ఉంది. రోడ్లన్నీ ప్యాచ్ వర్కులు చేయించాడు. పోలవరం ట్రై చేస్తున్నాడు. రాజధాని డెవలపింగ్ పెట్టాడు. పింఛను ఒక్కరోజు పంచుతున్నాడు. బాగానే ఉంది. కాకపోతే ఈ రైతు భరోసా అయింది కొంచెం లేటుగా వేస్తాడు. మరి చాలా వరకు చాలా మంది చెప్తున్న మాటలు ఏంటంటే ఈయన వచ్చిన తర్వాతనే రైతులకు మద్దతు ధర ఇవ్వలేకపోతున్నాడు. జగన్ టైంలో మద్దతు ధర ఉంది, ఈయన వస్తేనే రైతులకు ఇలా జరుగుతుంది. పత్తి కొనుగోలు సీసీ పెట్టించాడు. మద్దతు ధర కొనిపించాడుగా 7,600కి. రైతులకి అకౌంట్లకి ఎంబడే కొట్టించాడు. 5 రోజులకే కొట్టించాడు. మరి ప్యాడీ అమ్ముకున్న వాళ్ళు 1740 మద్దతు ధర కొనిపించాడు. అది ఒక మిర్చికే ఎక్స్పోర్ట్ లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకేంటంటారు మరి? గతంలో మీరు చూశారు కదా, గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత 5 సంవత్సరాల పరిపాలన ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు? జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా 8,000 అమ్మిని మిర్చి. అప్పుడు ఆయన దేశం రాలేదు మరి ఎక్స్పోర్ట్. మరి 2019లోనే అమ్మిని, 19లో 20లోనే 8,000, 9,000 కూడా అమ్మిని. అప్పుడు ఎక్స్పోర్ట్ తెచ్చాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన అసలు ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా 15,000కు తగ్గకుండా అమ్మిందనే చెప్తున్నారు కొంతమంది. 15,000 తగ్గల. ఫస్ట్ 2 సంవత్సరాలు 10,000 లోపే అమ్మిని. లాస్ట్ ఇయర్ అయినా అంతకు ముందు లాస్ట్ అది 23-24 అమ్మిని. ఏంటంటారండి గతంలో ఉన్న ఆయనకి ఈయనకి తేడా ఏంటంటారు మీకు తెలిసినంత? చంద్రబాబు డెవలప్ మడిచి, అతనే అరాచక మడిచి. అది మరి ఈయన వచ్చిన 7-8 నెలల కాలం వ్యవధిలో మరి ఈయన వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటారు? మరి చెప్పా కదా, రోడ్డు వర్క్ ప్యాచ్ వర్కులు రాష్ట్రం మొత్తం వేసాడు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని డెవలప్ చేస్తున్నాడు. అన్ని బైపాస్ రోడ్లు అన్ని లైన్లు చూస్తున్నాడు. పథకాల గురించి కూడా విమర్శలు మొదలవుతున్నాయి. పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఇప్పటికే 8 నెలలు అవుతుంది. గ్యాస్ ఒకటి అమలు చేశాడు. నెక్స్ట్ ప్రపోజల్ ఉచిత బస్సు కానీ ఇది రైతు భరోసా వేస్తా అంటున్నాడు. ఇప్పుడు రాష్ట్ర అంధాకారంలో ఉంది, దాన్ని మళ్ళీ అన్ని చూసుకొని చేసా లేటు పడుతుంది. అది ఇప్పుడు నేను ఒక 50 కోట్లు అప్పు చెప్తే అవన్నీ అప్పు తీర్చినాక ఇచ్చేది కేంద్రం. అట్టుంది మన రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈయన తల్లికి వందనం అని చెప్పాడు, తల్లికి వందనం లేదు. నాన్నకి మొత్తం ఫీజు రిమెంబర్స్మెంట్ వేసాడు. ఏ కాలేజీ వాళ్ళు ఆపలేదుగా. 6 నెలల్లో ఫీజు రిమెంబర్స్మెంట్ వేసాడుగా. ఏమన్నా ఉందా, కంప్లీట్ ఉందా మన రాష్ట్రంలో? కాలేజీలో ఫీజు వేయట్లేదని. ఇప్పుడైతే ఇంకా పథకాలు అయితే కొనసాగిస్తారు, కానీ టైం ఇవ్వాలంటారు. టైం 1 సంవత్సరంలో మొత్తం చేస్తాడు. అంటే మరి ఆయన ఉన్నప్పుడు ఆయన సుభిక్షంగా చేశాడు, సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన 2 చేశాడు. ఈయన 8 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఏమి అమల్లోకి తీసుకురా. జగన్మోహన్ రెడ్డి కూడా 1.5 సంవత్సరం పట్టింది అమ్మఒడి ఇవన్నీ వేయడానికి. 30 వంతు వేసింది, 1/4 వంతు పేలైంది. ప్రతి ఒక్క ఊరు సర్వే చేసుకోండి. 1.5 సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డికి కూడా. ఇప్పటికైతే పర్లేదు అంటారు, ఒక రకంగా అయితే మంచిగానే ఉందంటారు. బాబాయ్ గారు మీ పేరేంటి? నా పేరు మస్తానోలి. ఏంటండి వ్యవసాయం అండి చేసేది?
బాబాయ్ గారు చెప్పండి, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అయితే అవుతుంది కదా, రైతుల పరిస్థితి ఎలా కొనసాగుతుందండి ఈ ఏడు? రైతుల పరిస్థితి ఏముందండి, ఇదేగా ఇక జరిగేది. ఇప్పుడు అనుకున్న మొత్తం ఏం వేయలేదు ఆయన. ఇంకా వచ్చే టయానికి ఏమొస్తారు. అంటే ఇంకా మరి ఈ ఏడు పంట ఏం వేశారండి మీరు సుమారుగా? మిరప తోట వేసాం. ఎక్కడ చూసినా కూడా మిరపతోటే అందరు ఎక్కువగా వేసినట్టున్నారు కదా ఈ ఏడు. మిరప తోట వేసాం. మిరప తోట వేస్తే ఏమన్నా రేట్లు లేవు, ఏమి లేవు. రేట్లు ఏమన్నా పడిపోయా. చాలా వరకు చెప్తున్నారు ఏంటంటే నిరుడు కాలం అనేది తక్కువగా వచ్చింది, అందుకనే పంటలకి రేట్లు ఉన్నాయంటున్నారు. కాలం వస్తుంది, కాలం ఎందుకు రాలా? కాలం బాగానే వస్తుంది. నిరుడు లేదు, కాలం లేదు, నిరుడు లేదు. అందుకని పండిన పంటలకి ధరలు ఉన్నాయి. ఈ ఏడు కాలువలు ఎక్కువ వచ్చినాయి, అందరు పంటలు వేసారు, అందుకని ధరలు తగ్గినాయి అంటున్నారు కదా. ధరలు తగ్గినాయి కదా. ఏముంది 11,000 12,000. కాదండి, మరి పంటలు ఎక్కువగా పండించడం వల్లే ధరలు లేవంటున్నారు, కరెక్టేనంటారు మరి? మరి అదే పండినాయా? పండింది ఉపయోగం ఏముంది? ఏముంది, ఆ పాత కూలికే సరిపోయినాయి. కూలి వాళ్ళకే సరిపోయినాయి. అంటే రేట్లు అంటే అండి, మరి పంట ఎక్కువగా పండితే దిగుమతి లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలరంటారు చెప్పండి? అదేలే, ఏం చేస్తారు. గవర్నమెంట్ ఏమన్నా చేయగలిగేది ఉందంటారా మీకు తెలిసినంత వరకు? గవర్నమెంట్ చేయాలి కదా, మరి వాళ్ళే చేయాలిగా. గవర్నమెంట్ లేనిది ఇక ఏముంటుంది ఆడ? అది కొద్దిగా ఇదిగా ఉంటే బాగానే ఉంటుంది. రేట్లు ఉంటే రైతు రేటు ఉంటే బాగానే ఉంటుంది. రేట్ లేదుగా, ఏముంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మొదటి తూరి ఆయన 2019-20లో కోవిడ్ టైంలో అప్పుడు 8,000 9,000 అమ్మినైనా ఒక రైతు చెప్పిండు, నిజమేనా అది? మీరు అమ్ముడు ఎట్టుంటారు? అప్పట్లో కూడా అప్పట్లో కూడా ఉంది. అంటే కాలువలు రావటం వల్ల, పంటలు రావటం వల్ల రేట్లు అనేవి లేవంటున్నారు, నిజమేనా కాదా? అది నిజమే, పైన ఉంటుంది. అదేగా ఎక్స్పోర్ట్ అనేది ఆగిందంటారు ఇప్పుడు మరి వచ్చిన తర్వాత. ఎక్స్పోర్ట్ లేదుగా. ఎక్స్పోర్ట్ ఉంటే కొద్దిగా రేట్లు పెరుగుతాయి. లేదుగా ఎక్స్పోర్ట్. అంటే మనకి బంగ్లాదేశ్ కి నార్మల్ గా ఇటు కర్ణాటకకి శ్రీలంకకి తీసుకుంటారు కదా, ఇప్పుడు ఒక చైనానే తీసుకుంటుంది. మిరియాల పంట పడుతుంది కదా వాళ్ళకి, ఇంకా బాధ ఏముంది వాళ్ళకి తీసుకోవటానికి. ఇంకా మిర్చి వేయడమే రైతు చేసిన తప్పంటారా? తప్పే ఉంది, అదేగా మనకు వేయాల్సింది, అదే కదా. మీ పల్నాడు సైడ్ అయితే అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మిర్చినే అది. ఇంకా మాట్లాడు. ఓకే, ఇప్పటికైతే ఇంకా మిర్చి రైతుకైతే ఇబ్బందిగానే ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి బాబాయ్. మీ పేరన్న? నా పేరు వెంకటేశ్వర. ఏం చేస్తుంటారన్న? పొలం పని, కూలి పని చేసి. ఏంటన్నా మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత? ఇంకా బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. వస్తున్నాయా పథకాలన్నీ? వస్తున్నాయా? అనుకున్న పథకాలు మొత్తం అమలు చేస్తానండి, ఒకటి. అంటే ఇప్పటికే ఒక 7-8 నెలలు అయితే అయింది కదన్నా. ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో ఆయన ఏ పథకాలు అమలు చేయగలిగాడు 6 గ్యారెంటీల్లో? ఏ పథకాలు ఏముంది, మామూలు గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది అమలు చేశాడు. తర్వాత రైతు భరోసా రేపు 24 వేస్తుంది. పింఛన్ల మటుకు ఒక 2 నెలలు ఆగాలన్నది. 4,000 పింఛన్. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, గత 5 సంవత్సరాలు. గత 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగిందన్న? మాకు ఏవి పథకాలు రాలేదు, మాకు ఏది రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు 9 నెలలు 8 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చినాక, అన్నీ బాగానే వస్తున్నాయి. అంటే ఆయన వచ్చినప్పుడే, అంటే జగన్ గారు ఉన్నప్పుడే సంక్షేమాలు అనేవి సమృద్ధిగా అందినాయి అందరికి. రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, 40 సంవత్సరాల డబ్బులు వచ్చినాయని చెప్పి వచ్చింది. అన్నీ వచ్చినాయి, కానీ కొన్ని గ్రామాల్లోకి వచ్చారికే నాయకులు మామూలుగా మాఫీ చేశారు అంతే. అయినా పథకాలు బాగా, కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక పంటల నీళ్లు కానీ మన కాలువలు కానీ మనకు అనుకూలంగా వచ్చినాయి. కాకపోతే ఈ మిరప తోటలకు నల్లి వచ్చి దెబ్బతింటమే, కానీ పంటలు బాగానే పండినాయి. మరి కాదన్నా, ఇప్పుడు పంటలు ఎక్కువగా పండినాయి, పంటలు ఎక్కువగా పండించిన రైతుకు మరి ధర ఎంత ఉందన్న? ఇప్పుడు ధర లేదు, ధర కోసమే ఇప్పుడు అడుగుతుంది. అది ధరే లేదు, పంటలు బాగానే పండినాయి. మరి నిరుడు జగన్ ఉన్నప్పుడు ఎంత అమ్మినాయి అన్న? జగన్ ఉన్నప్పుడు అది కూడా పంట ఒక సంవత్సరం బాగానే దెబ్బతింది, రేటు కూడా తక్కువగా ఉంది. పోయిన సంవత్సరం బాగా రేటు ఇచ్చింది. అది అంటే ఆయన ఉన్నప్పుడు కూడా ఇలాంటి కష్టాలు చూశారు. కష్టాలు ఫస్ట్సారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కష్టాలు వచ్చిన తర్వాత నుంచి నార్మల్గా ఆయన కూడా ప్రభుత్వం బాగానే నడిపింది. అది అంటే రైతులకి మీకు తెలిసినంత వరకు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా కొనసాగిందా, లేదా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మంచిగా కొనసాగుతుంది? వచ్చినాకనే కొనసాగింది. రైతులకు కానీ, రవాణా శాఖకు కానీ, రోడ్డు గుంతలు లేకుండా ప్యాచ్ పడటం మొత్తం ఏదైనా కానీ పరిపాలన బాగానే ఉంది.
అంటే ఈయన వచ్చిన తర్వాత మరి ధరలు అనేవి తగ్గినాయి, జగన్ ఉన్నప్పుడే కాస్త కూర్చో ధరలు ఉన్నాయని చెప్తున్నారు కదా, నా సాటి రైతులే చెప్తున్నారు. ఒక సంవత్సరం ఆయన కొత్తగా వచ్చిన సంవత్సరం ఆయనకి ధర లేదు, తర్వాత నెక్స్ట్ సంవత్సరం కానీ ధరలు వచ్చింది. ఈయన వచ్చింది 9 నెలలే ప్రభుత్వం మారి. పరిపాలన అయితే ఇప్పటికైతే టైం ఇచ్చి చూడాలంటారా మరి మీదే? టైం ఇచ్చి చూడాలి. అది అంటే మరి సంపద సృష్టిస్తానన్న నాయకుడు ఇంకా సంపద సృష్టిస్తలేదా అనేసి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మాట్లాడతారండి, ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడకుండా ఎట్టుంటారు? అది ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడకుండా ఎట్లుంటారండి? అది ఇప్పటికైతే ప్రభుత్వం అయితే పరిపాలన తీరైతే మంచిగానే కొనసాగుతుంది. ఇప్పుడు వరకు అయితే ఏ అభ్యంతరం లేదు. అది థ్యాంక్ యూ అన్న.